ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని మొత్తం 11 డిమాండ్స్తో అంగన్వాడీ కార్యకర్తలు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమించాలని కోరుతూ అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల చర్చలు జరిపారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. వేతనాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చేసింది. దీంతో సమ్మె విరమించే ప్రసక్తి లేదని అంగన్వాడీ సంఘాల నేతలు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించలేదని అంగన్వాడీలు తేల్చేశారు. వివిధ కలెక్టరేట్ల వద్ద చెవిలో పూలు పెట్టుకుని నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే అంగన్వాడీ భవన తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో విధులు నిర్వహించేలా ప్రభుత్వం మొండి వైఖరితో ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం, కమ్మపల్లి అంగన్వాడీ కేంద్రాల తాళాలు సచివాలయ సిబ్బంది పగలగొట్టారు. మదనపల్లి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.